ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 7వ తారీఖు సోమవారం రోజున వీధిలో ఒక స్త్రీ ఈ సమయంలో మీకు ఫోన్ చేస్తుంది. కాబట్టి తస్మస్ జాగ్రత్తగా ఉండండి. లేదంటే మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. చాలా నష్టపోతారు. మరి ఇంతకీ జూలై 7వ తారీఖు సోమవారం నాడు కన్యారాశి వారికి ఎందుకు మీ వీధిలోని ఒక స్త్రీ మీకు ఫోన్ చేస్తుంది, మరెందుకు జాగ్రత్తగా ఉండాలి, ఆమె ఏ ఉద్దేశంతో మీకు ఫోన్ కాల్ చేయడం అనేది జరుగుతుంది, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థం అవుతుంది. ఇంకేం లేట్ చేయకుండా వెంటనే వీడియోలను స్టార్ట్ చేద్దాం. ప్రతి నెలలో కూడా అనేది ఈరోజు ముఖ్యంగా వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు. క్రమశిక్షణ కూడా వీరు కలిగి ఉంటారు. బంధాలకు అనుబంధాలకు ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తిని అస్సలు మర్చిపోకుండా ఉంటారు, గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. ఇక ఏలినాటి శని అనేది ప్రారంభమైంది. ఇప్పటి వరకు అంటే 2025వ సంవత్సరం వరకు కూడా కొనసాగుతూ ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే మాత్రం 3 దశల్లో శని మీ యొక్క జాతకుల పైన ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే కన్యా రాశి జాతకులు ఈ సమయంలో అనేక ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగంలో సమస్యలను ఎదుర్కొనవలసి ఉంటుంది. పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఎంతగానో బాధిస్తాయి. కానీ శని కారణంగా వస్తున్న ఏలినాటి శని ప్రభావంతో మీరు మానసిక ఆందోళన కలుగుతుంది. అనేక కష్టాలను ఎదుర్కొనవలసి ఉంటుంది. ఇక సంవత్సరం నుంచి మొత్తం 7.5 సంవత్సరాల పాటుగా ఏలినాటి శని ప్రభావంతో కన్యారాశి వ్యక్తుల్లో జన్మించిన జాతకులు పడరాని కష్టాలు పడుతున్నారు. మీకు ఎన్ని కూడా రివర్స్ జరుగుతున్నాయన్నమాట. మీకైతే అదృష్టం ఉంటుందో ఆ అదృష్టం కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. మరి ఇదే సమయంలో జూలై 7వ తారీఖు సోమవారం నాడు కన్యారాశిలో జన్మించిన జాతకుల విషయంలో మీ వీధిలో ఒక స్త్రీ ఫోన్ చేస్తుంది. దాంతో మీరు తస్మత్ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎవరైనా జూలై 7వ తారీఖు సోమవారం నాడు కన్యారాశిలో జన్మించిన వ్యక్తులకు ఒక స్త్రీ అంటే మీ వీధిలో ఉన్నటువంటి స్త్రీ ఫోన్ చేయడం మీకు జరుగుతుంది. ఎందుకో ఆమె మిమ్మల్ని ఏం ఆశించి చేసింది అంటే మీ నుండి మాట సాయం కానీ లేదంటే ధన సహాయం కానీ ఆశించి ఆమె మీకు ఈ సమయంలో మీరు అందుకుంటారేమోనని ఫోన్ చేస్తుంది. బట్ మీరు ఆ స్త్రీ పిలవడం వల్ల వారి ఇంటికి గనక వెళ్ళారనుకోండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక కన్యా రాశి వారు గుర్తుపెట్టుకోండి, మీరు సహాయం చేస్తే చెయ్యాలి అనే ఉద్దేశంతో వెళ్ళొచ్చు. బట్ అక్కడ జరిగేది సిచ్యువేషన్ వేరే అండి. ఎందుకంటే ఆ స్త్రీ మిమ్మల్ని సహాయం కోసం అర్థించవచ్చు, కానీ అక్కడ ఆ స్త్రీ ఏదో అన్యాయం జరిగినట్లు క్రియేట్ చేసి మిమ్మల్ని తన వైపుగా తిప్పుకోవాలని చూస్తుంది. కాబట్టి కన్యారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా సరేనండి, ఎవరైనా ఒక స్త్రీ మీకు కాల్ చేస్తుంది అనుకోండి, అది పగలు రేయి తేడా ఒక డిఫరెన్స్ అనేది లేకుండా మీకు ఒకవేళ ఒక స్త్రీ వీధిలోని
స్త్రీ కాల్ చేస్తే డబ్బు సహాయం లేదా మాట సహాయం చెయ్యమని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇక ఈరోజు ఆ ఫోన్ కాల్ ద్వారా మీరు సహాయం కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం చేయవలసి వస్తుంది. వీలైనంత వరకు ఆమెను అవాయిడ్ చేయండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో గనక మనం చూసుకున్నట్లయితే గనక ఆ స్త్రీ వల్ల మీకు ప్రమాదాలు అనేవి పొంచి ఉన్నాయండి. మీకు ఏం టైం ఎలా జరుగుతుందో అస్సలు మనం ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. కాబట్టి ఆ స్త్రీని వీలైనంత వరకు మీరు అవాయిడ్ చేయడం అనేది చాలా మంచిది. ఇక కన్యా రాశి వారు ఆ స్త్రీ వెంటనే ఫోన్ చేసింది అనుకోండి, ఒక్క మాట మాట్లాడేయండి అంతే. కానీ అస్సలు మీరు గమ్మున ఉండొద్దు. ఎందుకంటే ఆ స్త్రీ ఫోన్ కాల్తో ఆగదండి. కంటిన్యూగా మీకు ఫోన్స్ చేస్తూ టచ్లోనే ఉంటుంది. కాబట్టి వెంటనే ఒక్క మాట మాట్లాడేసి ఫోన్ కట్ చేయండి. ఎందుకని అంటే ఆ స్త్రీ ఏదైతే ఉందో ఆమె మీతో ఏది మాట్లాడినా రికార్డ్ చేసి తన దగ్గర ప్రూఫ్స్ లాగా ఉంచుకుంటుంది. దానిని రేపు ఏదైనా చేయవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో టెక్నాలజీ ఏ రకంగా ఉందో మనందరం చూస్తున్నాం కదా. సో దట్ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఒక ఆడవారు మీకు కాల్ చేసినట్లయితే గనక తనకి ఏదైనా సహాయం కోరి చేస్తున్నట్లయితే గనక వెంటనే పరిగెత్తుకుంటూ అస్సలు వెళ్ళొద్దు. ఎందుకంటే వారి ఇంటి దగ్గర సిచ్యువేషన్ వేరేగా ఉంటుంది. మీరు వెళ్ళారంటే ఖచ్చితంగా మీరు చిక్కుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి కన్యా రాశి వారు అస్సలు ఆ బందీఖానాలో నుంచి మీరు బయటపడలేరు. ఎప్పటికీ కూడా బయటపడలేరు. ఎందుకంటే చుట్టూ కూడా ఇప్పట్లో మనం చూసుకున్నట్లయితే గనక స్త్రీలకే ఎక్కువగా ఫేవర్గా ఉన్నాయి. కాబట్టి గనక ఇందులో చిక్కుకున్నట్లయితే గనక మీరు బయటకు రావడానికి చాలా కష్టపడవలసి ఉంటుంది. దాంతో మీ ఫ్యామిలీ రోడ్డు మీద పడతారు. కాబట్టి కన్యా రాశి వారు అడ్వాన్స్గా ఆలోచించి ఆ స్త్రీకి మీరు సహాయం చేయాలనుకుంటే వేరొకరి ద్వారా సహాయం చేయండి. అంతేకాని ఆ స్త్రీ మిమ్మల్ని కోరుకుంటుంది కదా అని వేరొకరికి కాబట్టి ఎటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కన్యా రాశి వారు గుర్తుపెట్టుకోండి, ఇక్కడి నుంచి ఆమెకు ఫోన్ కాల్ చేసి వీలైనంత వరకు అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. ఇక ఈరోజు దినఫలాల ప్రకారం మనం ఏలినాటి శని అనేది మీకు ఉంటుంది. సో చూసారు కదండి, కన్యా రాశి వారు జూలై 7వ తారీఖు సోమవారం రోజు వీధిలో ఒక స్త్రీ ఫోన్ కాల్ చేయడం ద్వారా అంటే రాబోయే రోజుల్లో ఎటువంటి ప్రమాదాలు మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఏలినాటి శని అనేది ఉన్నది. ఆ ఏలినాటి శనికి పరిహారాలు చూద్దామండి. ఇక శివుణ్ణి ఆరాధించుకోండి. విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. హనుమానునికి పఠించండి. ఇక సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. సూర్య నమస్కారం చేయండి. తద్వారా మీకు అంత మంచి జరుగుతుందండి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.